ఐపీఎస్ కావాలని కలలు కన్నాడు. రాత్రి పగలు ఎంతో కష్టపడ్డాడు. ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం కూడా వచ్చింది. ఐపీఎస్కి క్వాలిఫై అయ్యాడు. 4 నెలల ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాడు. ఏఎస్పీగా పోస్టింగ్ వచ్చింది. జీవితంపై ఎన్నో ఆశలతో డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వెళ్ళాడు. కానీ ఇంతలోనే విధి వెక్కిరించింది. మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడింది. స్క్రీన్ మీద మీరు చూస్తున్న వ్యక్తి పేరు హర్షవర్ధన్. వయసు 26 ఏళ్లు. ఆయన స్వస్థలం మధ్యప్రదేశ్. హర్షవర్ధన్ తండ్రి కూడా సివిల్ సర్వెంటే. హర్షవర్ధన్ ఇటీవలే ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాడు. కర్ణాటకలోని హోలేనర్సీపూర్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా విధుల్లో చేరేందుకు వెళ్తున్నాడు. ఇంతలోనే అతను ప్రయాణిస్తున్న వాహనం టైర్ పగిలిపోవడంతో అదుపు తప్పి కింద పడిపోయాడు. ఆ వాహనం రోడ్డు పక్కన ఉన్న ఇంటిని బలంగా ఢీకొట్టింది. ఘటనలో ఆ డ్రైవర్తో పాటుగా ఐపీఎస్ ఆఫీసర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని రక్షించి హసన్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. తీవ్ర గాయాల పాలైన హర్షవర్ధన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒక్కరోజు కూడా డ్యూటీ చేయకుండానే ఆయన కెరీర్ విషాదంగా ముగిసింది.